అండి. సో ముందుగా గోపి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో గోపి గారు, మనం ఏపీలో రాజకీయాల పరిస్థితులు చూస్తున్నాము. అక్కడ ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఏవైతే ఈ రకంగా గతంలో వ్యక్తిగతంగా దూషించడం కానివ్వండి, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపైన కానివ్వండి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ అటు ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుని దానికి తగ్గట్లుగానే అటు హైకోర్టులో కూడా అలాంటి మొట్టికాయలే కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే అటు సోషల్ మీడియాలో కొంత స్వేచ్ఛ అనేది ఉండేది, కానీ ఇప్పుడు ఆ స్వేచ్ఛను కూడా హరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం తప్పే. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూస్తే ఏ రకంగా అనుకోవచ్చు? అంటే కక్ష సాధింపు చర్యలు అనుకోవచ్చా? ఏంటి అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఈ కక్ష సాధింపు చర్యలనే అనుకోవాలి. అయితే సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉండాలి, వ్యక్తుల అభిప్రాయాలు చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉండాలి. అయితే గత ఒక 10 ఏళ్ల కాలంలో ఈ స్వేచ్ఛ పరిధి దాటింది, చాలా విశృంఖలంగా వెళ్ళిపోయింది. చాలా అసభ్యకరమైన పోస్టులు, మహిళలను కించపరిచే పోస్టులు అన్ని పార్టీలు వాళ్ళు, బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప మిగిలిన అన్ని పార్టీల్లోనూ సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలా ఎక్కువగానే అంటే చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. జడ్జీలను కూడా అవమానించేకరంగా పెట్టారు. సో ఇట్లా దీంట్లో కొంత నియంత్రణ అవసరం ఉంటుంది. అన్ని పార్టీలకి చెప్తున్నాను, ఆ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, ప్రధానంగా ఈ 3 పార్టీలకే సోషల్ మీడియా వింగులు చాలా ఆర్గనైజ్డ్ గా ఉన్నాయి. సోషల్ మీడియా వింగులు వాళ్ళకే పనిచేస్తున్నాయి. ఇప్పుడు చర్యలు తీసుకున్నప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళ కోసం మాత్రమే కాకుండా తెలుగుదేశంలో కూడా అట్లాంటి పోస్టులు పెట్టిన సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. అట్లాంటివి ఏమి లేకుండా ఒకే పార్టీ మీద పోతే దీన్ని రాజకీయ కక్ష సాధింపు అనే చెప్పారు. అలా కాకుండా వీళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశంలో కూడా విశృంఖలమైన పోస్టులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. స్వాతి రెడ్డి అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి, స్వప్నారెడ్డి ఎవరో ఒక అమ్మాయి ఉంటుంది, అట్లా అజయ్ అనే ఒక అతను ఉన్నాడు, అట్లా ఉన్నారు. సో వాళ్ళ పైన కూడా చర్యలు ఉంటే అది ఖచ్చితంగా అప్పుడు ప్రభుత్వం ఒక తప్పుదారి పట్టినటువంటి సోషల్ మీడియాను కరెక్ట్ చేసే పద్ధతిలో వెళ్తుంది అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు చూస్తుంటే పరిస్థితులు అట్లా లేవు. ఒకే పార్టీ మీద కక్షగట్టి వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గోపి గారు మీరు చెప్తున్న అంశం వాస్తవమే. అంటే కానీ ఇక్కడ క్లియర్ గా వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు, మనకి అది క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కేవలం వైసీపీ వాళ్ళే చేస్తున్నారా? ఇంకా మిగిలిన పార్టీలు ఇంతవరకు సోషల్ మీడియాలో ఈ రకంగా వేరే పార్టీలను ఈ రకంగా అసభ్యంగా పోస్టులు పెట్టడం కానివ్వండి, తిట్టడం కానీ జరగలేదు అనుకోవచ్చా? లేదండి, అది వైసీపీ ఒక్కటే కాదు. నేను ఇందాక చెప్పింది కూడా అదే. తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా వింగు చాలా విశృంఖలంగా చేసింది. అంటే ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే ఇటు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలా పరిధి దాటి పోస్టులు పెట్టారు. సో ఆ పోస్టులు ఇంకా అలాగే ఉన్నాయి. సో ఆ పోస్టుల విషయంలో ప్రభుత్వం ఆ చర్యలు అలా తీసుకుంటే బాగుంటుంది. జనసేన కార్యకర్తలు కొద్దిగా తక్కువ, కానీ తెలుగుదేశం వైసీపీ మాత్రం కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు చాలా పరిధి దాటి చాలా విశృంఖలంగా వ్యక్తులను కుటుంబాల్లోకి వెళ్ళిపోయి ఆ కుటుంబాల్లో ఉండే ఆడవాళ్లను బయటికి లాక్కొచ్చి ఇట్లాంటి పోస్టులు చాలా పెట్టారు. వాటిపైన చర్యలు తీసుకోవడం అవసరం. కొంత నియంత్రణ ప్రభుత్వ పరంగా కొంత నియంత్రణ ఉండడం అవసరం, కానీ ఆ నియంత్రణ కేవలం ప్రతిపక్షానికి మాత్రమే పనికొచ్చేలాగా ఉండకూడదు. అది పాలకపక్షం పైన కూడా దాని చర్యలు ఉంటే అప్పుడు దాన్ని ప్రజలు హర్షిస్తారు. ఓకే అండి గోపి గారు, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు క్లియర్ గా మనకు కనిపిస్తుంది తప్పు ఎవరు చేసినా కూడా దానికంటూ ఇప్పుడు ఒక మెట్ అయితే ముందడుగైతే ఒకటి పడింది. దానికి సంబంధించిన న్యాయస్థానాలు కూడా గట్టిగానే స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఈ నిర్ణయం ఎంత మేరకు హర్షించదగ్గ అంశం అనుకోవచ్చు? అదేనండి, ఇది స్వాగతిస్తున్నాం. దీన్ని ఇట్లాంటి నియంత్రణ అవసరం అని నేను స్వాగతిస్తున్నాను. కాకపోతే ఇందాక చెప్పినట్టుగానే ఏకపక్షంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ చర్యలన్నీ కూడా ఏకపక్షంగా ఉన్నాయి. ఏకపక్షంగా కాకుండా అన్ని వైపులా కూడా మరి దాన్ని అరెస్టులు అనేవి చేస్తూ అంతకు ముందు చేసినటువంటి సోషల్ మీడియా పోస్టులని
తొలగించడం ఇట్లాంటివన్నీ చేస్తే ప్రభుత్వం తీసుకున్న చర్యను హర్షించవచ్చు, స్వాగతించవచ్చు. అయినా సరే స్వాగతిస్తున్నాం దీన్ని. ఇట్లాంటి చర్యలు అవసరం. సోషల్ మీడియాలో నీకు స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛ పరిధి లేని స్వేచ్ఛ కాదు. దానికి ఒక పరిధి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. పక్కన చూసేవాళ్ళు కూడా దాన్ని స్వాగతించగలిగే పద్ధతిలో ఉండాలి, కానీ అబ్బా ఏంట్రా ఇలా ఉంది అని అసహించుకునే పరిస్థితులు మాత్రం రాకూడదు. అది ఓకే అండి. గోపి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు,